దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని పరిచర్యలు ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రియ పొరలకు తండ్రి, మీకు వందనాలు. నేను చదవబడిన వాక్యం బట్టి ఈరోజు సహవాస సంఘానికి కావలసినటువంటి మాటలు వినిపించండి. శ్రేష్టమైన మీ మాటలు, మధురమైన నీ వాక్కు మాకు అవసరం. ఎంతవరకు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తుతులు అర్పించుకుంటున్నాం. తిరిగి మరలా ఈ సమయంలో కూడా నీ వాక్కును వినిపించండి. సహవాస సంఘ బిడ్డలకు ఆదరణ కలిగించండి. ఆత్మ బలమును సంపూర్ణంగా పొందు మాటలు వినిపించండి. యేసుకృష్ణుని ప్రార్థించి కొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కన్నులు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అన్నాడు. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అంటే భూలోకంలో ఎన్ని ప్రాంతాలు, ప్రదేశాలు, అలాగే మెట్టలు, గుట్టలు ఉన్నాయో అన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉందని, అలాగే భూమి మీద నిలుచున్న నివసిస్తున్న జనాంగం మీద ఖచ్చితంగా ఆయన కన్నులు ఉన్నాయి. కింద భాగంలో మంచివారిని చెడ్డవారిని అవి చూచుచూ ఉండును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేసే ప్రత్యేకమైన సత్యం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే చూచే దేవుడై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? రైట్, చూచే దేవుడు మన దేవుడు. 33వ కీర్తన 13, 14, 2 వచనాలు చూడండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, నరులందరినీ దృష్టించుచున్నారు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు. ఏమండి, తానున్న నివాస స్థలములో నుండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఈ భూలోకంలో కట్టించు ఆలయం ఏర్పడింది అన్నారు ఆయన. అంటే సర్వాంతర్యామి, ఆకాశం నా సింహాసనం, భూమి మా పాదపీఠం అన్నారు ఆయన. అక్కడుండి ఏం చేస్తున్నారంట? చూచుచూ ఉన్నారు, నరులందరినీ పరిశీలన చేయించూ ఉన్నాడు. ఎంత చక్కని మాట. ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. హేబు గ్రంథం ఒకసారి చేయండి. హేబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచన భాగం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన దృష్టి దేని మీద ఉందంట? నరుల మార్గముల మీద. ఆయన చూపు, దృష్టి అంటే ఏంటి? చూపు కదండి. ఆయన చూపు నరుల మార్గముల మీద ఉంచబడినది. ఆయన వారి నడతలన్నీ కనిపెట్టుచున్నాడు. విశ్వాసులారా, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, కూర్చున్నావా, నడుతున్నావా, ఏ సాహసం చేస్తున్నావు, ఎవరితో సాహసం చేస్తున్నావు, మంచి వాళ్ళతో ఉంటున్నావా, చెడ్డ వాళ్ళతో ఉంటున్నావా, చూస్తున్నాడు. జాగ్రత్త. ఎవరు? దేవుడు చూచే దేవుడని మొట్టమొదటిగానే చెప్పారు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలలో ఆయన ఆకాశం నుంచి పరిశీలనగా చూచుచుండను అని అన్నాడు. ఈ పరిశీలనగా చూచిన ఆయన ఇంకేం చూస్తున్నాడు అని చెప్పి అంటే, ఇక్కడ యోబు భక్తుడు రాస్తున్నాడు, యెహోవా దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది. విశ్వాసులారా, విశ్వాసి ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు చూస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఆయనకు వ్యతిరేకమైన కార్యకలాపాలకు నువ్వు వెళుతుంటే చూస్తున్నాడు ఆయన. ఆయన వారి నడతలన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త అండి విశ్వాసులారా. దేవుని బిడ్డగా జీవించు. నీవు దేవుని కుమారుడుగానే ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డగానే ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గముల దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకో తెలుసు? ఆయన చూస్తున్నాడు నిన్ను. నేను చెప్పటం కాదండి, జయరాజు గారు మరీ కఠినంగా చెబుతాడు, మీరు అనుకుంటారు, కానీ బైబిల్ చెప్పే సత్యం అది.
దేవుని వాక్యం చెప్పే సత్యం అది. దావీదు మాత్రం ప్రత్యేకంగా నా నడక, చూపు, తలంపు ఆయన ఎరిగి ఉన్నాడు అన్నాడు అన్నమాట. ఇక్కడ స్పష్టంగా ఏవు చెబుతున్నాడు, దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టుచున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఏం తింటున్నావో, ఏం తినకుండా ఉంటున్నావో, ఏం తాగుతున్నావో, విశ్వాసీ జాగ్రత్త, ఆయన వారి యొక్క నడతలన్నీ కనిపెట్టుచున్నాడు. స్తోత్రం. మరి వాక్యం మీకు చూపిస్తాను. ఈ దినమున ప్రత్యేకమైన మాట. ఆయన ఎక్కడికి వెళుచున్నావు, ఏం చేస్తున్నావు చూచాడండి. ఎక్కడికి వెళ్ళిపోతుందో చూశాడు. ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పండి, నా యజమాని యొక్క గృహం నుంచి పారిపోతున్నానంది. ప్రారంభం నుంచి చదువుకుంటే ఈ మాట ఉంటుంది అన్నమాట. నా యజమాని యొక్క గృహ దగ్గర నుంచి పారిపోతున్నానని ఉంటుంది. దేని స్తోత్రం. ఎందుకు పారిపోతుంది, ఇంకేం వచ్చింది, మనసులో ఏం వచ్చింది, మనసులో గర్వం వచ్చిందా, ఆ గర్వం వలన ఈ స్థితి వచ్చిందా అనే వాక్యం మీకు చూపిస్తాను. 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు కనుక నీవు దయచేసి నా దాసితో పొమ్మని, ఆమె వలన నాకు సంతానము దేవుడు కలుగజేయము అని అనుకొని చెప్పిందంట. అబ్రహాం గారికి వివాహం చేసేసింది అన్నమాట. ఏ కొదువు తీర్చుకోవాలని, పిల్లలు లేరంట. ఆమె అంటుంది, శారమ్మ గారు, నాకు బిడలు లేకుండా యెహోవా చేశాను అని నేను అనుకుంటున్నాను, అంచేత నా యొక్క దాస్యనగర్ నీకు ఇస్తూ ఉన్నాను, దయచేసి ఈమె వలనైనా నాకు పిల్లలను దయచేస్తాడేమని నేను అనుకుంటున్నాను అని పాపం ఆమె అనుకుందంట. అలా జరిగిపోయింది. కింద వచనం చదవండి. అగరుతో కలిసినప్పుడు అది గర్భవతి అయ్యాను. తాను గర్భవతి అయిన తరువాత తన యజమానులు ఆమె దృష్టికి నీచమైనదాయను. ఎంత భయంకరం అండి. అసలు మన స్థితి ఏంటి, మనం ఏంటి, అగరు స్థితి ఏంటి? దాసి, పని మనిషి అండి. ఎవరికి? యజమానురాలికి పని మనిషి. దయాదాక్షిణ్యంతో నాకు కొడుకు కావాలి, లేక సంతానం కావాలి, నాకు లేకుండా చేశాడు కనుక ఒక నిర్ణయం తీసుకుని నా యొక్క గర్భం ప్రతితుల్యం అయిపోయింది కనుక ఏమను వివాహం చేసుకుంటే ఈమె వలన ఒకవేళ బిడ్డలు పుడితే నా బిడ్డే అనుకుంటాను అనుకుందంట సదుద్దేశంతో. కానీ గర్భవతి అయి అని తెలుసుకున్న తర్వాత తన యజమానురాలు తన యొక్క దృష్టికి నీచురాలుగా కనబడను. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరమైన ఆలోచించండి. నీచురాలుగా కనబడినది ఎవరు? నువ్వే భార్య అనుకుంటున్నావా? నేను కూడా కానీ చూసుకో, నా గర్వం వచ్చేసింది చూసుకో. అలాగో అనుకుని అన్న మాటలు బయట వారితో చెప్పిన మాటలు ఎవరికి తెలిసినాయి? శారమ్మ గారికి తెలిసింది అన్నమాట. ఇలాగూ మనసులో అనుకోవడం కాదండి. పెద్ద కుటుంబం అబ్రహాం గారిది, చాలామంది పనివారు. ఆ పనివారితో అనుకుందన్నమాట సంతోషంగా. ఈ మాట శారమ్మ గారికి ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నటువంటి, అందరి విశ్వాసం కలిగిన వాళ్ళే పని వాళ్ళంతా కూడా, అమ్మా శారమ్మ ఎంత భయంకరం అమ్మా, ఇలాగంటుంది నిన్ను, ఇలాగంటుందమ్మా నిన్ను అని చెప్పి పని వాళ్ళంతా చెప్పారంటండి. అప్పుడు శారమ్మ ఏం చేసింది తెలుసా? తన యొక్క భర్తను పిలుచుకుంది. జాగ్రత్త, దీని దృష్టికి నేను నీచురాలుగా కనబడుతున్నాను కనుక ఏం చేయమంటావు అందంట. అప్పుడు ఇదిగో నీ పని మనిషి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు అంట. అంతే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భార్య స్థానం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది మరలా? ఎందుకని? భార్య స్థానం పోయింది అంతే. తన యజమానుడు మాత్రం ఆ స్థానం వదిలిపెట్టి ఇవ్వకుండా ఉంటే ఈ స్థితి తనకు వచ్చేది కాదు. ఎప్పుడైతే శారమ్మ మాట్లాడిందో ఏం చెప్పాడు తెలుసా? అలాగా, ఎంత భయంకరంగా మాట్లాడిందా? అయ్యో, ఇంత భయంకరంగా మాట్లాడిందా? అయితే నీవు నాకు అనుగ్రహించిన ఈ భార్యని దాసిగా మరలా అప్పచెప్తున్నాను అంతే.
నే ఇష్టం వచ్చినట్లు పని చేయించుకోమన్నాడు. తెలుసండి ఎంత భయంకరమో. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? పని మనిషిగా వచ్చేసింది. ఎక్కడి నుండి అబ్రహాం యొక్క యజమానురాలు యొక్క రెండో యజమానురాలు యొక్క ఆ స్థానం నుండి మరలా దిగజారిపోయింది. ఎక్కడికి వచ్చేసింది అని చెప్పంటే పని మనిషి స్థానం మరలా వచ్చేసింది అన్నమాట. అప్పుడు చారం ఏం చేసింది తెలుసా? తోముదులు పెట్టిందంట. ఏం చేసింది? ఎంతవరకు రుద్దాలో అంతవరకు రుద్దేస్తుంది. భరించలేకపోతుంది, ఇచ్చిన పని చేయలేకపోతుంది. అమ్మో, నేనన్న మాటలన్నీ కూడా చెప్పేశారు శారమ్మకి. నేను ఊహించడం తప్పే, నా యజమానురాల్ని నా దృష్టికి నీచురాలుగా ఊహించడం తప్పే నాయన, కానీ నేను ఎక్కడ ఉండలేను, ఈ పని చేయలేనా అని చెప్పి పారిపోయిందన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అగరో ఎక్కడ నుండి వచ్చుచున్నావు, ఎక్కడికి వెళుచున్నావు? అబ్బా, చూచే దేవుడు. ఏమా, అది మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. ఇంకా కింద నేను చెప్పాను యోబు గ్రంథంలో, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారిని నడతలన్నీ చూస్తున్నాడు. చూసారా, ఈ అగర నడతలన్నీ చూశాడు ఆయన. ఇక్కడ లాభం లేదనుకున్నాడు దేవుడు కూడా అన్నమాట. ఎంత భయంకరమో. నా కుమారుడిని అబ్రహాం బయలుదేరినప్పుడు విశ్వాసంతో బయలుదేరినటువంటి శారమ్మని నీచురాలుగా మనసులో అనుకుంటుందా? చూసారు, ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. మరలా ఏ స్థానం తనకివ్వాలో ఆ స్థానం ఇస్తే ఏం చేస్తావు చూద్దాం అనుకున్నాడంట. ఇచ్చేశాడు దేవుడు. మరలా దిగజారిన స్థానాన్ని మరలా ఇచ్చాడు. యజమానురాలు ఒకసారి ఆమెను భయంకరంగా పనులు చేయించింది. అందుకని ఇక్కడ ఉండలేను నేను, ఈ ప్రాంతంలో ప్రదేశంలో ఉండలేను నేను అని చెప్పి ఏం చేసింది తెలుసా? పారిపోతుంది అన్నమాట. అప్పుడు దేవుడు మరలా అబ్రాము దాస్య నగరం నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి, నేను మా యొక్క యజమాని ఇంటి దగ్గరికి పారిపోతున్నాను అన్నమాట. ఆ మాట చెప్పింది దేవుడికి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, తీసుకుపోయే పిల్లడికి ఏమి లేవంట, నీళ్లు లేవంట. అప్పుడు ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని చెప్పి ఏడ్చుకుంటూ అవతల పడేసి ఉందంట. కానీ ఈ చిన్నవాడు ఏం చేస్తున్నాడంట? ఏమండి, చిన్నవాడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంటండి కదా. వాక్యంలో అలాగే ఉంది. దేవుడు ఆ చిన్నవాని మర ఆలకించిన. ఒకసారి ఆలోచిద్దాం. అగరు ప్రార్థన లేదు కానీ కొడుక్కుంది. ఎందుకని? అగరు అన్యురాలు, కానీ ఇస్మాయేలు అబ్రాహాము పుట్టాడు. విశ్వాసంలో ప్రయాణం చేసిన అబ్రాహాము పుట్టాడు. అందుకని అబ్రాహాము చేసే ప్రార్థనా స్థితి ఎవరికి తెలుసు అంటే కొడుకు తెలుసు. అందుకని ఈ శ్రమలో నా తల్లి ఏడుస్తుంది, కానీ ప్రార్థన మొదలుపెట్టాడు. నైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను కాదు నా తండ్రిని జ్ఞాపకం చేసుకో అబ్రాహాముని. ఇదండి చిన్నవాడు ప్రార్థన చేసింది. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? పిల్లాడు ప్రార్థన చేస్తున్నాడండి. ఈ అరణ్య ప్రాంతంలో నీళ్లు లేవని, నేను చనిపోతానని నా తల్లి ఏడుస్తుంది. దయచేసి నన్ను పట్టి కాక నా తండ్రిని జ్ఞాపకం చేసుకున్నైనా, నా తండ్రిని జ్ఞాపకం చేసి అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుని అని చెప్పి అన్నప్పుడు దేవుడు దూతను పంపించాడు అన్నమాట. విషయం అది. ఎవరు పంపించాడు? దేవుడు దూత వచ్చి, అగరో ఏమొచ్చింది నీకు? దేవుడి చిన్నవాని ప్రార్థన ఆలకించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పక్షంగా జీవించు ఆ బిడ్డల యొక్క కుటుంబాల యొక్క విధి విధానంలో తల్లిదండ్రుల జీన్స్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు చేసే చర్యలు వాళ్ళకి వస్తాయి. జీన్స్ అంటే అర్థమవుతుందా మీకు? వారు చేసే పనులు అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారుడికి వస్తుంది. తల్లిగా
నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేసే సహోదరుడా నీ కొడుకు వస్తుంది. విశ్వాసిగా నువ్వు తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారులకు వస్తుంది. విశ్వాసులు ఆలోచించండి, మీ ప్రార్థన బిడ్డలకు అవసరం. మీ ప్రార్థన బిడ్డలకు అవసరం అండి. ఎందుకో తెలుసా? వారు శ్రమా సమయంలో ప్రార్థన చేసుకుంటారు అంతే, తెలియకుండా. నాకు ఇలాంటి జరిగింది, అమ్మా నేను ప్రార్థన చేశాను. నిజమయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని అంటారా లేదా మీరు? అంటారు. మీ బిడ్డలు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు తెలుసా అండి? మీ జీన్స్, ప్రార్థన జీవిత విధానం వారికి వస్తుందన్నమాట. ఇది మొట్టమొదటి ఎవరిలో ఉండాలి తెలుసా అండి? విశ్వాసులైన తల్లిదండ్రులుగా, విశ్వాసులుగా జీవిస్తున్న మీకు ఏముండాలో తెలుసా అండి? ప్రార్థనా జీవులు ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగునగా. అబ్రహాము ప్రార్థిస్తూ ఉంటాడు గనక ఆ స్థితి, ఆ పద్ధతి ఇష్మాయేలు ఈనాడు గనక, చూచి ఉన్నాడు గనక అప్పుడు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, తల్లి ఏడుస్తుంది. ఇది పోవాలంటే దేవుని సహాయం మాకు కావాలి. అందుకని ఆయన వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. రాము, దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ చిత్తం నాకు తోడుగా ఉంచు. ఈ సమయంలో తల్లి ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? నేను చచ్చిపోతానేమో అని చెప్పి. అంతే కదా, ఈ చిన్నవాణి చావు నేను చూడలేను అన్నది బైబిల్లో. నా తల్లిని చచ్చిపోతామో నీళ్ళు లేక అని అలాడిపోతుంది నాయన. వాస్తవమే. ఈ అరణ్య ప్రాంతం నీళ్లు లేవో, తెచ్చిన నీళ్ళు అయిపోయాయి. అందుకే మా అమ్మ ఏడుస్తుంది, నేను చచ్చిపోతానేమో అని చెప్పి. దీనికి పరిష్కారం నువ్వు చూడాలి నాయన అని చెప్పండి. చూచాడు ఆయన. ఎందుకో తెలుసండి? చూచుచున్నా అది దేవుడు స్తోత్రం కలుగునుగా. చూచుచున్న దేవుడవు నీవే అంటదన్నమాట. ఆమె ఏమందంటే, దూత వచ్చి ఒకసారి అటు చూడు అంది. చూస్తే ఏం కనపడింది? నీళ్లు కనపడ్డాయి అన్నమాట. కావలసినవన్నీ సిద్ధం చేసుకోమంది. పోయి ఆ తిథి నిండా ఏం చేసింది? నీళ్లు సిద్ధం చేసుకొని అప్పుడు పేరు పెడుతున్నాం, నైనా చూచుచున్న దేవుడవు నీవే. స్తోత్రం కలుగునగా. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ప్రారంభ వచనం ఒకసారి మనం చూసుకుంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండరు, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రభు స్తోత్రం కలుగునగా. ఏ భక్తుడు రాసిన మాటలో ఏమనుందంటే, యెహోవా దృష్టి నరుల మార్గముల మీద, ఆయన వారి నడతలన్నీ చూస్తూ ఉండను. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త అండి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం చూస్తున్నావో, దేవునికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు అని చెప్పి అనుకున్న వాక్య భాగం నీతో మాట్లాడుచుంటే వెళ్ళిపోతున్నావేమో, కానీ ఏం చేస్తున్నాడంట? నీ నడతంతా చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు పనిష్మెంట్ వస్తుంది. జాగ్రత్త అండి. అనుకుంటావు నువ్వు, పనిష్మెంట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ పనిష్మెంట్ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పుడు పని వలన దేవుడు పనిష్మెంట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ ఇచ్చేస్తాడు ఆయన. ఎవరికండి? విశ్వాసకి. విశ్వాసులారా చెడ్డ పనులు చేయబాకండి. చూస్తున్నాడు ఆయన. పనిష్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడని ఏడమండి, నేను తప్పు చేశాను ఆయన, అందుకే ఈ పనిష్మెంట్ నాకు వచ్చిందని చెప్పి ఏడవండి. అప్పుడు నీ ప్రార్థన జవాబిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా అండి? ప్రార్థన, ఈ చిన్నవాడి ప్రార్థన ఎవరన్నారు? విశ్వాసు అయిన నీ ప్రార్థన కూడా. ఏమండి, చిన్నవాడి పేరేంటి? ఇష్మాయేల్. రాము కుమారుడు పేరు, అగనకు పుట్టిన కుమారుడి పేరు ఇష్మాయేల్. ఇష్మాయేల్ ప్రార్థన ఏం చేశాడంట? దేవుడు ఆలకించు. ఈ చిన్నవారిని మొర దేవుడు ఆలకించను. ప్రభు స్తోత్రం కలుగునగా. ఆ చిన్నవారిని మొర ఆలకించిన దేవుడు విశ్వాసిరాలువైన నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అది మాత్రం మర్చిపోవద్దు. కానీ పరిష్కార మార్గం నువ్వే ఎత్తుక్కోవాలి. వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, ఇరుకును బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి నాకు వచ్చిందే ఉన్నాయన ఈ శిక్ష, దయచేసి నాకు ప్రార్థన ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి.
ప్రార్థన క్షమించు, పాపమును క్షమించు, వ్యతిరేక మార్గాలను నడిచాను కనుక నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? జవాబు ఇస్తాడు. ఆదరణ దొరుకుద్ది, శక్తి దొరుకుద్ది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి ప్రభు పైకి ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అంతే. స్తోత్రం కలుగును కాక. ఇస్మాయిల్ ప్రార్థన ఆలకించాడు దేవుడు. దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఇస్మాయిల్ ప్రార్థన ఎందుకు ఆలకించాడు అని చెప్పండి చూచే దేవుడు కనుక. అయ్యో ఆఖరి ఎక్కడికి వెళ్తాం అని చెప్పి ఆమెతో మాట్లాడాను, కానీ ఆ బిడ్డ విజ్ఞాపన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎలో అన్నాడు. ఎవరు పంపించాడు? దూతను పంపించాడు. దేవుని దూతను పంపించాడు ఆయన. ఆ పిల్లాడు ప్రార్థన చేస్తున్నా చూస్తానే ఉన్నాను, వెళ్ళిపో తొందరగా పరిష్కారం, ఆమెతో మాట్లాడి కావాల్సిన నీళ్ళు ఇచ్చేయమన్నాడు. అంత ప్రస్తోత్రం కలుగునగా వచ్చి ఎవరో నీకేం వచ్చింది అని చెప్తూ ఆ చిన్నవారి ప్రార్థన ఎవరు ఆలకించాడు? నన్ను పంపించాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ఏమా నీవు నేను మనము సేవించుతున్న దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీవు నేను మనము సేవించుతున్న దేవుడు చూచే దేవుడు. మొట్టమొదట చూచే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నువ్వు నేర్చుకున్న భాగంలో ప్రాముఖ్యం. దేవుడు చూచేవాడు. ఎక్కడున్నావో చూస్తున్నాడు, ఏం చేస్తున్నావో చూస్తున్నాడు. విశ్వాసంలో జారిపోయినా చూస్తున్నాడు. ఆ జారిపోయిన పరిస్థితి నుంచి పైకి లేవనెత్తబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన వైపు చూస్తే ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయాలి. ఒకవేళ జారిన స్థితి నుంచి ఏం చేయాలి తెలుసా అండి? నైనా ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నడిచిన మార్గం కొంచెం నీకు దూరంగా ఉంది, దయచేసి దీన్ని మార్చుకుంటున్నాను నైనా, నన్ను క్షమించి ప్రార్థన చేసిన ప్రార్థన జవాబు వస్తుంది. అంతే. ఎందుకు వచ్చి ఇప్పుడు ప్రార్థన అరిగించేవాడు ఆయన. ఆ చిన్నవాడిని ప్రార్థన ఎప్పుడన్నాడు? శ్రమ కదండి, వాళ్ళిద్దరికీ శ్రమ వచ్చింది, తల్లికి శ్రమ వచ్చింది. అలాగే తర్వాత ఏమన్నాడు తెలుసా? చూస్తున్న దేవుడు నువ్వే నాయన అని చెప్పంటే అక్కడ ఏమన్నాడు? నువ్వు పోయి నీ యొక్క యజమాని యొక్క గృహం దగ్గర అణిగి మణిగుండా అన్నారా లేదా? కింద వాక్యం చదువుకుండా ఉంది. నువ్వు పోయి యజమాని తెలుసా? యజమాని యొక్క గృహం దగ్గర అణిగి మణిగుండు, జాగ్రత్త. నీ మనసు ఎందుకు హెచ్చించుకుంటున్నావు? మన మనసు హెచ్చించుకోకూడదండి. దేవుని దృష్టికి ఎలాగ ఉండాలి మనం? ఎంతవరకు మీకు వాక్యం అదే వినపడింది. ఏమో దైవజనుడు అదే చెప్పాడు అనమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. తను తగ్గించుకుంటే చెప్పలా చక్కని మాట చెప్పాడు. ఇది స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమన్నాడు? అణిగి మణిగుండు అంటున్నాడు. అంతే. నీ మనసును హెచ్చించుకోకద్దో, జాగ్రత్త. అణిగి మణిగుండు. ఏమనుకుంటున్నావు నువ్వు? శారమ్మ ఎవరనుకుంటున్నావు? నీకు ఒక యజమానురాలమ్మా, దయాపేక్ష పెట్టింది. నీకు ఒక కొడుకు పుట్టాడు. ఇంత మాత్రంతో నీ యొక్క మనసు ఇచ్చించుకుంటున్నావా? పో యజమాను చేతి కింద, యజమానురాలు చేతి కింద ఏం చేయమన్నాడు తెలుసా? అణిగి మణిగుండు, అప్పుడు దీవించబడతాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవుని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఏం చేయాలో తెలుసా అండి? దేవుని యొక్క కృప పాత్రలు జీవిస్తూ దేవుని మార్గంలో మన జీవితాలు అణిగి మణిగి ఉండాలంతే. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకేం పర్లేదు అని ఎవరు అనుకోవద్దు. ఎందుకో తెలుసా అండి? ఆ మాట హెచ్చించుకున్నట్టే. నాకేం పర్లేదు అనే మాట ఎప్పుడూ రాకూడదు. ప్రభు స్తోత్రం కలుగును. కానీ గర్వంగా ఇప్పుడు అలానంటే నా దేవుడు ఉన్నాడని మాత్రమే అనుకోవాలి. ప్రతి విషయంలో నాకు దేవుడు ఉన్నాడు, అన్నింటిలో సహాయం నా దేవుడు నాకు చేస్తాడు అనే మాత్రమే అనుకోవాలి. కానీ ఏం పర్లే, ఆయన సంపాదించాను పర్లేదు నాకు అనుకోకూడదు. అది అహంభావస్థితిని చూపిస్తూ ఉంటుంది. అహంభావస్థితిని చూపిస్తూ ఉంటుంది. ప్రభు ఏమైనాడంట? ఆయన చూచుచున్న దేవుడు, తర్వాత ప్రార్థన ఆలకించుచున్న దేవుడు, నేను చూచి నీకు సహాయం చేయ శక్తిమంతుడు నీ దేవుడు. అంటే మన దేవుడు యేసయ్య. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. అంచేత దేవుని పక్షంగా జీవిస్తున్న ప్రతి కుమార్తె
కుమారుడు పక్షంగా తన కార్యాలు తప్పకుండా చేస్తూ ఉంటాడు. దేవునిలో ముందుకు నడుస్తూ ఉండు, విశ్వాసంలో ఎదుగుతూ ఉండు, విశ్వాసంలో బలంగా ఉండు. నేను చెప్పే మాటలు అయ్యే. విశ్వాసం ఎలాగ ఉండాలి? బలంగా ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అన్నది నిరీక్షింపడు వాడికి నిజ స్వరూపం, లేనిది ఉన్నవన్నట్టుకు రుజువైంది. ఏది లేదు నువ్వు అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్న దేవుడు వినాలా ఈరోజు నాకు ఇచ్చేస్తాడు అనుకుంటే ఇస్తాడు. అంత విశ్వాసం కావాలి. చిన్న ప్రార్థన చేస్తాను. జోమిగిలిన పేపర్లోకి పోతండి. ఎంతవరకు కూడా నీ మాటలు మా ప్రియ సహవాస సంఘం విన్నారు. బెడలతో మీరు ముచ్చటించి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు. నేను ఈ మాట మీది, ఈ మాటలో జీవం ఉంది. ఖచ్చితంగా వారి మనసులో జీవాన్ని కలుగజేయండి, శరీరాల్లో జీవాన్ని కలుగజేయండి, ఉన్న అస్వస్థత తొలగించండి, శారీరక శక్తిని బిడలో కలిగించండి, బిడలను దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించేడు కనుచున్నాము తండ్రి. ఆమేన్.